హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ పండు మిర్చి టమాటో చట్నీ. ఈ పండు మిర్చి మనకు సీజన్లోనే దొరుకుతుంది. ఇది సీజన్లో దొరికినప్పుడే టమాటాలతో ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg టమాటాలని నీట్గా తుడుచుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని టమాటో ముక్కల్ని దాంట్లో వేసుకొని పావు గంట సేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును దాంట్లో వేసుకొని మరొక 10 minutes వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉడికించిన టమాటాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పండు మిర్చిని కూడా నీట్గా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న పండు మిర్చి ముక్కల్ని దాంట్లో వేసుకొని బరకగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 50 గ్రాముల ఎల్లిపాయలు వేసుకొని మరొకసారి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన టమాటో పేస్ట్ని కూడా దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి బరకగా తిప్పుకోవాలి. ఈ పొడిలో అయితే నేనైతే ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కచ్చా దంచుకున్న వెల్లుల్లి దాంట్లో వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా చల్లారాక పచ్చళ్ళలో వేసుకొని ఒక జాడీలోకి ఎత్తుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.